నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. తలకొండపల్లి మండలం రాంపూర్కు చెందిన శ్యామల నిండు గర్భంతో డెలివరీ కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. ఆపరేషన్ సక్సెస్ అయి ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. అర్ధగంట గడవక ముందే శ్యామలకు తీవ్ర రక్తస్రావం కావడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారని డాక్టర్లు సూచించారు. ఆమెను అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిందని కుటుంబీకులు తెలిపారు. వైద్యం వికటించడం వలన శ్యామల మృతి చెందిందని బాధిత బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. మృతదేహానికి మాజీ మంత్రి చిత్తరంజన్ నివాళులర్పించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేటట్లు చూస్తారని ఆయన తెలిపారు. మరి ఇది ఒక్కటే కాదు, చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను, చాలా మంది చనిపోతున్నారు. వీడేం పెద్ద ట్రీట్మెంట్ కనబడలేదు. ఒక దిక్కు ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఆయన చెప్తూనే ఉన్నాడు. మన ప్రాంతం ముఖ్యమంత్రి గారు కాబట్టి పెద్దలు మన ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు కానీ, మల్లు రవి గారు కానీ, వీళ్ళందరూ కూడా హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలి. 100 బెడ్ల 100 బెడ్ల హాస్పిటల్ కూడా ఇక్కడ శాంక్షన్ చేయబడ్డది. మరి ఇంతమంది దామోదరం నరసింహ గారు వీళ్ళందరూ కూడా కల్వకుర్తికి ఒక మంచి పేదవారికి అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. మరి ఈ విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న శ్రమంతా చాలా కాలం నుంచి ఇక్కడ డాక్టర్స్ అందరూ ఉన్నారు. మరి స్టాఫ్ ఎవరెవరో తెలియదు నాకు. ఎంతమంది సరిపోయారు ఈ మధ్యలో. నిన్న మొన్న ఎవరన్నా హార్ట్ అటాక్ తో వస్తే 1 నిమిషాలు చనిపోతుంది. ఇక్కడ ఏ ట్రీట్మెంట్ లేదు. ఇంకేదైనా కడుపు నొప్పితో వస్తే 1 నిమిషాలు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా వాళ్ళు పంపించుకుంటారు, లేదా హైదరాబాద్ కన్నా రెఫర్ చేస్తారు. ఎంతమంది చచ్చిపోయారు ఈ మధ్య కాలంలో. ఇది ఒక చాలా భయంకరమైన ఒక స్కామ్. ఇది